హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రవంతి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ప్రజెంట్ నేనైతే మా శ్యామలక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఒకసారి చూడండి, ఇదేంటి అరటి చెట్టు చూడండి. అయితే దాన్ని చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అని అంటే, బాగుంది కదా, ఒకసారి వీడియో అయితే చేసుకుందామని చెప్పేసి అనుకున్నా. సో అలా అయితే స్టార్ట్ చేశాను. నేను వెళ్ళేసరికి తను లేదు, మా అల్లుడు ఉన్నాడు, వీడియో తనే తీస్తున్నాడు. అయితే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చూడండి, ఫస్ట్ మనకు యాపిల్ బెర్రీ అంటే తెలుసు కదా. సో చూడండి, ఇది ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే అదే చెట్టు. అది యాక్చువల్గా దాన్ని ఫస్ట్ టైం చూడగానే నేను చాలా ఫీల్ అయినా. దాని కాయలు మనం మార్కెట్లో చూస్తే మంచి బిగ్ సైజులో కనబడతాయి. ఇప్పుడు ఒకసారి చూడండి, చెట్టుకి నేను చూపిస్తున్నా కదా, స్టార్టింగ్ ఈ సైజు నుండి ఇంతకంటే ఇంకా చిన్న సైజు కూడా ఉన్నాయి కానీ, బట్ నేను వెళ్ళేసరికి అది ఒక్కటే కనబడింది. సో దాన్ని చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. అది ఇంత సైజు నుండి మంచి మంచి సైజు వరకు అది పెరుగుతుంది. సో కొంచెం పెద్దగా అయిన తర్వాత అదైతే చాలా స్వీట్గా ఉంటుందంట, మా అల్లుడు చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకా వాడు చూడండి, వాళ్ళ కూరగాయల మొక్కలు, ఇదైతే అలసందలు. శ్యామలక్క అక్కడ నుండి అక్కడి వరకు మొత్తం ఎంత బాగా వేసిందో, తీగ చూడండి ఎంత బాగా అల్లుకుందో. యాక్చువల్గా నేను వెళ్ళింది సాయంత్రం వెళ్ళిన తర్వాత కొంచెం అంత సన్నీగా లేదు, చాలా బాగా అనిపించింది. అయితే ఈ మంచిగా వీడియో అయితే తీసుకుందామని చెప్పేసి అనుకొని స్టార్ట్ చేసిన. అయితే ఇప్పుడు ఫస్ట్ మీకు అరటి చెట్టు చూపించాను కదా, సో అక్కడ నుండి అయితే స్టార్ట్ చేసి మళ్ళీ ఒకసారి చూడండి, అది చూడండి ఆ గెల ఎంత బాగుందో. యాక్చువల్గా అందులో ఏదన్నా ఒకటి ఎల్లో కలర్కి వచ్చింది అనుకోండి, దాన్ని తెంపేసి మనం పండబెట్టుకోవచ్చు అంట. మా బన్న అయితే చెప్పిండు. దాన్ని చూడడంతో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ చెట్టు దగ్గరికి ఇంకొక వేరేమన్నా అదొకటి చూపించాను కదా, ఇంకేమన్నా కాయలు ఉన్నాయేమో అని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ అసలు ఏం లేవు, అది ఒక్కటే కనబడింది. సో దాన్ని నేను అందుకే మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను. అది లాస్ట్లో వెళ్ళే వరకైనా కూడా దాన్ని తెంపుతా. అది నా హ్యాపీనెస్ అన్నమాట. చూడండి, అందుకే ఇక మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నా, ఎంత బాగా అనిపిస్తుంది అక్కడ నుండి అక్కడ వరకు. దాంట్లో చాలా రకాలైనటువంటి కూరగాయ మొక్కలు ఉన్నాయి. అలసందలు ఉన్నాయి, అండ్ ఉల్లినారు, నెక్స్ట్ ఇంకేంటి టొమాటో చెట్లు, అక్కడక్కడ 4 వంకాయ చెట్లు అట్లా ఉన్నాయి. వెనకాల చూడండి, మా శ్యామలక్క ఫిష్ మంచిగా డ్రై చేస్తుంది అన్నమాట, తీగకి వేలాడేసింది. ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందు వచ్చేసరికి ఒక పెద్దది కాదు, మామూలుగా కొంచెం హైట్లో ఉన్నటువంటి జామ చెట్టు కనబడింది. దానికి కొన్ని జామకాయలు ఉన్నాయి. సో మా బన్నును అవి అక్కడ ఉన్నాయి, తెంపాలని చెప్పేసి చెప్తున్నా నేను. నెక్స్ట్ పక్కన ఒక ఉసిరి చెట్టు కూడా చూసిన, ఉసిరికాయలు ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి చూస్తే అసలు ఏం లేవు. ఏం లేవు. సో ఇక అలాగే వాళ్ళ ఒకసారి చూడండి, నేను ఇప్పుడు ఎక్కడికి తోటకి ఎట్లా వెళ్ళాను వాళ్ళ ఇంటి వెనకకి అని చెప్పేసి చూపిస్తా. చూడండి, చిన్న శ్యామలక్క మంచి తులసి కోట పెట్టుకుంది. బన్ను వీడియో తీస్తున్నాడు, బన్ను అంటే మా అల్లుడు. ఇగో ఇలా వెళ్ళి బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను చూపించిన మొక్కలన్నీ బ్యాక్ సైడ్ పెట్టుకున్నారు. మంచి కొబ్బరి చెట్టు అంట. బన్ను చెప్తున్నాడు, ఇది ఆంటీ ఇది కూడా వీడియో తీసుకో, బాగుంది మొక్కలు అని చెప్పేసి చెప్తే చిన్న చిన్న చెట్లన్నీ తీయమని చెప్పేసి అన్నాను. చూడండి బ్యాక్ సైడ్ అయితే, వీళ్ళ బ్యాక్ సైడ్ అయితే చెరువు అయితే ఉంటుంది. సో చూడండి, ఇక చూస్తున్నారు కదా మీరు. నేను ఇంటి ముందు నుండి బ్యాక్కి వెళ్ళిన, అక్కడ అన్నీ ఇవి చూడండి, వంకాయ చెట్టు మీకు చూపిద్దామని చెప్పేసి చూస్తే అసలు దానికి ఒక్క కాయ కూడా లేదు. ఇంకా రెండో మూడో అరటి చెట్లు ఉన్నాయి పక్కకి. చూడండి, మనకు అక్కడ చూస్తే అరటి పువ్వు కూడా కనిపిస్తుంది. దానికి కూడా ఒక గెల వేసిందంట, కాకపోతే అటు సైడ్ వెళ్ళడానికి లేదు, అందుకే వెళ్ళట్లేదు. చూడండి, సపోటా చెట్టు చిన్న చిన్నగా ఉంది, సపోటా చెట్టు, అల్లనేరేడు చెట్టు, ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. మంచిగా అనిపిస్తుంది. మన ఇంట్లో పెట్టుకోవడానికి మనకు వీలు కాదు కానీ, బట్ చెట్లను చూస్తే మంచిగా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మీకు ఇందాక నేను యాపిల్ బెర్రీ కట్ చేసి తింటా అని చెప్తున్నా కదా, చూడండి నా ప్రాణం ఆగలేదు. బట్ అది ఎంత బొగరుగా ఉందంటే, ఆ చిన్న కాయ కదా, సో చిన్న పిందె కాబట్టి అలా ఉందంట. అది కొంచెం పెద్ద అయితే బాగుంటుందని చెప్పేసి అన్నాడు మా అల్లుడు.
అక్కడ అయితే ఆ ఫిష్ అక్కడ వేసింది కదా, చాలా స్మెల్ వస్తుంది. అలచింతకాయలు చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో, కాకరతీగ అవన్నీ. మా శ్యామలక్క ఎప్పుడైనా కూడా మాకు ఒకవేళ వాళ్ళకి ఎక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ అయ్యి ఉంటే మిర్చి, టమాటో అవన్నీ కూడా పంపిస్తుంది మాకు. బట్ ఇప్పుడైతే చూస్తే ఏం లేవు. శ్యామలక్క లేదు, వచ్చేసరికి కొంచెం టైంపాస్ కోసం అని చెప్పేసి వీడియో చేస్తున్నా. లాస్ట్లో ఫస్ట్ స్టార్టింగ్లో జామకాయలు తెంపాం కదా, ఇదొకటి పెద్దది తింటున్నా, చాలా స్వీట్గా ఉంది. మరి సన్నీకో ఏమో, లోపల అయితే మంచిగా మెత్తగానే ఉంది. అండ్ ఇంకొకటి కూడా ఉంది, బట్ అది మా ఇంట్లో చిన్నపిల్లలు, నా కోడలు ఉంది సారీ మిల్క్కి అండ్ ఫన్నీకి. ఫన్నీ బాబు తెలుసు కదా, ఫన్నీకి మిల్క్కి ఇద్దరికి తీసుకెళ్దామని చిన్నది ఉంచిన. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రవంతి వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.